గిరిజనులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అవిశ్రాంత కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్. సమాజంలోని అన్ని వర్గాలకు సర్వసత్తాక సార్వభౌమాధికారం ఉండాలంటూ రాజ్యాంగాన్ని రూపొందించారు అంబేద్కర్. స్త్రీ విద్య, సమానత్వం ఆకాంక్షించిన వారిలో అగ్రగణ్యుడు అంబేద్కర్. మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర మంత్రి పదవిని వదులుకున్నారు. రాజ్యాంగ రచన సమయంలో హిందూ కోడ్ బిల్లును పక్కాగా పార్లమెంటుకు సమర్పించారు. ఈ బిల్లులో స్త్రీ భర్తకు బానిస కాదు, ఆమెకు కూడా భర్తకు ఉండే హక్కులన్నీ ఉంటాయి. ఆడపిల్లలకు మగపిల్లలతో సమానంగా ఆస్తి హక్కు ఉంటుంది. స్త్రీలు సైతం పిల్లలను దత్తత తీసుకోవచ్చు, ఇవ్వచ్చు. వారసత్వ ఆస్తిలో దత్తపుత్రుడితో సమానంగా దత్తత తీసుకున్న తల్లికి కూడా హక్కు ఉంటుంది. స్త్రీలు కులాంతర, వర్ణాంతర వివాహాలు చేసుకోవచ్చు. బహుభార్యత్వం రద్దు. విడాకుల ద్వారా భార్యాభర్తల వివాహాన్ని రద్దు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులందరికీ వారసత్వ ఆస్తిలో సమభాగాలు దక్కుతాయంటూ ప్రత్యేకమైన క్లాజులను రూపొందించారు. వివాహంలో స్త్రీ నిర్ణయాధికారాన్ని సమర్థిస్తూ, స్త్రీకి ఆర్థిక స్వాతంత్రాన్ని ఆకాంక్షిస్తూ అంబేద్కర్ రూపొందించిన బిల్లు సంప్రదాయవాదుల్లో ఆగ్రహం కలిగించింది. దీనిని ఆమోదించవద్దంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. పార్లమెంట్లోనూ అడ్డు తగిలారు. మార్పులు కోరారు. చర్చ వాయిదా పడుతూ వచ్చింది. మెజారిటీ సభ్యులు మొండిపట్టుతో అంబేద్కర్ విసిగిపోయారు. తన కృషి వృధా అయిపోతున్నందుకు తీవ్రంగా బాధపడ్డారు. 27 సెప్టెంబర్ 1951న కేంద్ర న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.